ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించిన ప్రాజెక్టు పైన రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మనతో మాట్లాడడానికి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన పూర్తిగా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పటి కూడా పాలమూరు జిల్లా సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే రివ్యూ మీటింగ్ దానిపైన పూర్తి సమాచారం కూడా ఇప్పటికే తీసుకునే పరిస్థితి కనబడుతుంది. జిల్లాకు సంబంధించినటువంటి మంత్రుల యొక్క రాకతోటి కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల పైన కూడా పూర్తిగా పనులు త్వరితగతిన పూర్తి చేసుకొని ఇప్పటికే నివేదిక తెప్పించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనతో మాట్లాడడానికి మంత్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఎట్లా ఉంది సార్, ఒక్కసారి ఎట్లా ఈ యొక్క ప్రాజెక్టు పైన పూర్తిగా పనులు పూర్తయ్యా కాలేదా అనేటువంటి పరిస్థితి ఇప్పటివరకు 90% పూర్తయినని చెప్పేసి గత ప్రభుత్వం చెబుతుంది. కానీ 50% కూడా పూర్తి కాలని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఏంటి ఎట్లా జరిగింది? లెక్కలు మీకు వచ్చా? మీకు కళ్ళారా చూస్తున్నారు కదా. ఈ ప్రాజెక్టుకి అయ్యేది వాళ్ళ అంచనా ప్రకారం, వాళ్ళు పంపించిన రిపోర్ట్ ప్రకారం 80,000 కోట్ల, వాళ్ళు ఖర్చు పెట్టి 20,000 కోట్ల, వాస్తవంగా 1,00,000 కోట్లు. 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ 20,000 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి ఏంటంటే మీకేమనిపిస్తుంది? మా సంగతి వదిలిపెట్టండి, మీకేమనిపిస్తుంది? మీరు చూస్తున్నారు కదా. మీ వర్షన్ చెప్పండి, మా వర్షన్ కాదు. మీరు నిజం మీరు చెప్పండి, మేము చెప్పడం కాదు. మేము చెప్తే రాజకీయం అనుకుంటారు, మీరు చెప్పండి వాస్తవం. కానీ ఇప్పటివరకు పాలమూరు ప్రాజెక్టు పైన ఎందుకు ప్రాజెక్టు పైన విచారణ కానీ అటు సమీక్ష కానీ ఎందుకు చేయలేదు? సమీక్షలు 4 జరిగినాయి అంటున్నా. 4 సమీక్షలు జరిగినాయి ఇప్పటిదాకా. కానీ ఇప్పటివరకు వచ్చిన నిధులు కూడా చాలా తక్కువగా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇంకా నిధులు బడ్జెట్ పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు. అరే 1,00,000 కోట్లు కావాలంటే ఇప్పటిదాకా పెట్టింది 20,000 కోట్లే. అవన్నీ కూడా చేసి ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఎన్ని రోజుల్లో పూర్తి అయిపోతుంది సార్ ఈ ప్రాజెక్టు? వెయిట్ అండ్ సీ. ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన కూడా ఇప్పటికే పూర్తి సమీక్ష నిర్వహించి దీనిపైన కూడా ఇప్పటికే గతంలో కూడా 4-5 సార్లు కూడా రివ్యూ మీటింగ్లు పెట్టాం. ఇది కొత్తగా కాదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకా 50% కాదు, 50% కూడా తక్కువనే పనులు అయిపోయినాయని చెప్పేసి కూడా ఇప్పుడు చెప్తున్నారు. దీనిపైన కూడా పూర్తి విచారణ చేపడుతున్నాము. దీనిపైన కూడా పనులు త్వరితగతిన పూర్తి చేయడం కూడా అటు రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని ఇటు మంత్రులు పూర్తి చేసేటువంటి దిశలో కూడా ప్రయత్నం కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, నాగర్ కర్నూలు జిల్లా.